కార్డియాక్ అరెస్ట్ కే సిపిఆర్, నాట్ ఫర్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేది సిగరెట్ అనేది హార్ట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? 1 cigarette, 10 cigarette, 100 cigarette, doesn't matter, damage is same. And if a heart attack happens, night early 12 o'clock ki biryani తిన్నావు, do you have quality of sleep? నైట్ 12-1 o'clock దాకా టీవీ చూస్తావు, ఓటీటీలు చూస్తావు, సోషల్ మీడియా చూస్తావు, రైట్? యువర్ స్లీప్ క్వాలిటీ ఇస్ గోన్. గురకబెట్టే వాళ్ళలో 2 to 4 times హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాయి స్టడీస్. బేసిక్గా గురక వల్ల కాదు, గురక వాళ్ళకి ఎందుకు వస్తుంది అనే రీజన్ ఏదైతే ఉందో ఆ ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయింది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజెస్ అనేటివి ఎలా ఉంటాయి? డయాబెటీస్ ఉంది అంటే నీకు హార్ట్ డిసీజ్ ఉన్నట్టే. హార్ట్ డిసీజ్ కి ఈక్వలెంట్ గా కన్సిడర్ చేస్తాం. సార్, హార్ట్ హెల్త్ కోసము డైలీ 1 peg ఆఫ్ రెడ్ వైన్ తాగితే మంచిది అని చెప్తారు, అది నిజమేనా సార్? ఐ థింక్ ఇట్స్ నాట్ 1 peg, 2 pegs. దీన్ని మనం రికమెండేషన్ లోకి తీసుకెళ్ళొచ్చా అంటే ఎంతమంది 2 pegs కాపుతారు? ఇప్పుడు మొత్తం హార్ట్ అటాక్స్ వస్తున్న కేసెస్ లో అరౌండ్ 30% యంగ్ పీపుల్ ఉన్నారు. ఆ 30% యంగ్ పీపుల్ లో కూడా 50% సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నారని స్టడీస్ చెప్తున్నాయి సార్. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం అంటే ఆడవాళ్ళ అన్నట్టు మీ బాడీని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఎస్ హార్ట్ విషయంలో అయితే ఇట్ ఇస్ డిఫికల్ట్. సేమ్ లెవెల్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. కాంప్లికేషన్స్ ఆర్ మోర్ ఇన్ ఉమెన్ దెన్ మెన్. WHO రికమెండేషన్ ప్రకారం పర్ డే కి 5 grams ఆఫ్ సాల్ట్ కన్జ్యూమ్ చేయాలని, బట్ యావరేజ్ గా ఇండియాది 11 grams ఉంది. సాల్ట్ మెయిన్ గా మనకి సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కాకుండా న్యాచురల్లీ ప్రిపేర్డ్ ఆయిల్స్ కీప్ చేంజింగ్. అంటే డోంట్ యూజ్ ఓన్లీ 1 type ఆఫ్ ఆయిల్. జిమ్ ని మజిల్స్ హార్ట్ హెల్త్ ని అయితే ఇవ్వవు. హార్ట్ హెల్త్ ని ఇచ్చేది ఓన్లీ హార్ట్ హెల్త్ ని మానిటర్ చేయడానికి ఎవ్రీ ఇండివిజువల్ చేసుకోవాల్సిన కొన్ని టెస్ట్లు. సో యూజువల్ గా ఫర్ హార్ట్ హెల్త్ మనకి హార్ట్ కేర్ కోసం ఒక 5 tips చెప్పండి అంటే ఏం చెప్తారు సార్? చెప్పు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే మీకు తెలుసా, రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియాలో ఎక్కువ మంది చనిపోతున్నది హార్ట్ అటాక్ రిలేటెడ్ ఇష్యూస్ వల్లేనని. అందుకే ఈ పాడ్కాస్ట్ లో హార్ట్ గురించి ఇన్ అండ్ అవుట్, హార్ట్ అటాక్స్ కి కారణాలేంటి అండ్ సొల్యూషన్స్ ఏంటి, అన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం. మన వీడియోస్ కింద చాలా మంది సబ్స్క్రైబర్స్ ఒక మంచి హార్ట్ రిలేటెడ్ పాడ్కాస్ట్ చేయమని అడిగారు. అందుకే ఈ వీడియోలో ఒక బెస్ట్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. వారే డాక్టర్ శరత్ రెడ్డి గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ ఇండియా. 3500కు పైగా సర్జరీలు విత్ 93% సక్సెస్ రేట్ తో పూర్తి చేసి ఎన్నో గుండెలు ఆగిపోకుండా కాపాడారు. ఎంతో మంది కార్డియాలజిస్టులు టచ్ చేయడానికి కూడా భయపడే ఎన్నో కేసెస్ ని కామ్ అండ్ కూల్ గా డీల్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో మీ హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ పాడ్కాస్ట్ లో ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా వర్క్ చేసి ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇప్పుడు మీరు నాకు చేయాల్సిన ఒకే ఒక హెల్ప్, వెంటనే ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసి మీ గుండెను కాపాడుకోండి. Hi sir, good evening. Hi Shiva. Thank you so much. We are so happy to have you here sir. Thank you. సో బర్త్ నుంచి డెత్ దాకా హ్యూమన్ బాడీలో కంప్లీట్ కంటిన్యూస్ గా పనిచేసే ఏకైక ఆర్గాన్ హార్ట్. సో దాని గురించి, అది పడే కష్టాలు, తర్వాత మనని పెట్టే కష్టాలు, ఇవన్నిటి గురించి క్లియర్ గా ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం సార్. సిగరెట్ తాగడం వల్ల కూడా రావచ్చు అని చెప్తున్నారు కదా, సిగరెట్ అనేది హార్ట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే స్మోకర్స్ లో more than 10 times ఉంటుంది నార్మల్ పీపుల్ తో కంపేర్ చేస్తే. ఎందుకు వస్తుంది అని అంటే, నెంబర్ 1, స్మోకింగ్ వాట్ ఎవర్ టాక్సిన్స్ ఉంటాయో దాంట్లో నికోటిన్ అండ్ ఆల్ అదర్ టాక్సిన్ బ్లడ్ వెసెల్స్ లో ఇన్నర్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్నర్ లేయర్ ని డిస్ఫంక్షనల్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, ఆ ఇన్నర్ లేయర్ ఏదైతే స్మూత్ గా ఉంటుందో దట్ బికమ్స్ రఫ్. ఓకే, అలా అయినప్పుడు ఏంటంటే స్లోగా నీ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో బ్లాక్స్ ఫామ్ అవుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అది ఒక ప్రాసెస్. సెకండ్, నికోటిన్ అండ్ స్మోకింగ్ లో ఉండే డైరెక్ట్ గా బ్లడ్ క్లాట్ ని కూడా ఫామ్ చేస్తాయి.
నార్మల్ గా బ్లడ్ మనకి లిక్విడ్ లాగా ఉంటుంది, బట్ దట్ కెన్ క్లాట్ ఇన్ బ్లడ్ వెసల్, దట్ ఆల్సో లీడ్ టు హార్ట్ స్ట్రోక్స్. సో 2 ప్రాసెస్లు ఉంటాయి, ఒక క్రానిక్ ప్రాసెస్ ఉంటుంది, ఇంకోటి అక్యూట్ ప్రాసెస్ ఉంటుంది. అది స్మోకర్ లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 times. ఓకే, అంటే వాళ్ళు ఎంత రెగ్యులర్ గా చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే లంగ్ నువ్వు ఎన్ని ఎక్కువ తాగితే అంత ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. బట్ హార్ట్ డ్యామేజ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్, వెదర్ యూ take 1 cigarette, 10 cigarette, 100 cigarette, it doesn't matter, damage is same. And if a heart attack happens, ఇండియాలో మెడికల్ ఎక్స్పెన్సెస్ వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 5 కోట్ల మంది పావర్టీలోకి వెళ్లిపోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఒక్క మెడికల్ బిల్ చాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఈజీగా అప్పుల్లోకి తోసేయడానికి. మనం ప్రతి నెల ఎన్నో ఖర్చులు చేస్తూనే ఉంటాం, అందులో కొన్ని అవసరం ఉన్నా లేకపోయినా. కానీ ఈ ఒక్క చిన్న నిర్ణయం మీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీకు దూరం కాకుండా చేస్తుంది. అదే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రమ్ మంత్లీ 400 to 500 రూపీస్ తో అప్ టు 1 crore వరకు కవరేజ్ ప్లాన్ పొందవచ్చు విత్ అప్ 25% డిస్కౌంట్ అండ్ 30 minutes క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ కూడా పొందవచ్చు. అండ్ మీరు తీసుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఇస్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ మధ్య లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ గా మారిందంటే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఫ్యామిలీ భారాన్నంతా భుజాలపై మోసే వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీపై సానుభూతి చూపే వాళ్ళే తప్ప సాయం చేసే వాళ్ళు కరువైపోతారు. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఫినాన్షియల్ బర్డెన్ నుంచి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా చాలా అవసరం. మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని మంత్లీ 699 రూపీస్ తో అప్ టు 2 crore వరకు టర్మ్ ప్లాన్ పొందవచ్చు విత్ 15% డిస్కౌంట్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్లు ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లన్నీ ఒకే చోట కంపేర్ చేసుకుని మీకు ది బెస్ట్ అనిపించిన హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లైఫ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ చాయిసెస్ వి మేక్, సో మేక్ ద రైట్ చాయిస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇది వరకు డివిడి ఫేమస్, ఇప్పుడు సివిడి, కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఎంతలా ఫేమస్ అయిపోయిందంటే ఇండియాలో చనిపోతున్న వాళ్ళలో అరౌండ్ 28 to 30% కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్లే ఉన్నారు. అంటే త్రూ అవుట్ ఇండియాతో పాటు వరల్డ్ లో కూడా నంబర్ 1 ప్లేస్ లో ఉంది. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే ఏంటి? కార్డియో మీన్స్ హార్ట్, వాస్కులర్ అంటే బ్లడ్ వెసల్స్. ఈ హార్ట్ బ్లడ్ వెసల్స్ కి సంబంధించిన డిసీజ్. ఆ రెండింటికి కామన్ గా జరిగేది ఏంటి అని అంటే ఈ బ్లడ్ వెసల్స్ లో బ్లాక్స్ ఫామ్ అవడం, దాన్నే మనం అథెరోస్క్లెరోసిస్ అంటాం. అది ఎందుకు అవుతుంది అంటే ఫ్యాట్ డిపాజిషన్ వల్ల అవుతుంది. సో ఈ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల బ్లడ్ వెసల్స్ లో బ్లాక్స్ ఏర్పడి ఆ బ్లాక్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటారు. సో ఆ బ్లాక్స్ హార్ట్ బ్లడ్ వెసల్స్ లో ఫామ్ అవుతే హార్ట్ అటాక్స్ వస్తాయి. అదే బ్లాక్స్ బ్రెయిన్ బ్లడ్ వెసల్స్ లో ఫామ్ అవుతే బ్రెయిన్ అటాక్స్ వస్తాయి. లెగ్ వెసల్ అయితే ఆ లెగ్ పని చేయకుండా పోవడం, యాంపుటేషన్ చేయాల్సిన వాడు. ఇట్లా ఎక్కడ వస్తే ఆ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అయిపోతుంది, దాని మళ్ళీ ఎఫెక్ట్స్ బాడీ మీద వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా హార్ట్ నుంచి కనెక్టెడ్ గానే జరుగుతుంటాయి సార్. అంటే ఇవన్నీ బ్లడ్ వెసల్స్. హార్ట్ నుంచి మనకు బ్లడ్ ఏదైతే మెయిన్ వెసల్ కి వెళ్తుందో అది మళ్ళీ అన్ని ఆర్గాన్స్ కి డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఓన్లీ బ్లడ్ వెసల్స్ ద్వారా. సో ఈ బ్లాక్స్ అనేది ఎక్కడైనా రావచ్చు, ఏ బ్లడ్ వెసల్స్ లో అయినా. బట్ కామనెస్ట్ గా మనకి హార్ట్ బ్లడ్ వెసల్స్ లో వస్తాయి. అండ్ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తుంది. ఇంపాక్ట్ ఎక్కువ ఎందుకంటే బికాస్ దట్స్ ఇంజన్, సో ఇఫ్ యూ బ్లాక్ ఇంజన్, సో ఎవ్రీథింగ్ విల్ బి షట్ డౌన్. కార్ లో నీకు డోర్ పోయినా టైర్ యూ కెన్ మేనేజ్ స్టిల్, ఎగ్జాక్ట్లీ సార్, పర్ఫెక్ట్ ఇంజన్ పోతే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చెస్ట్ లో పెయిన్ లాంటివి వస్తూ ఉంటాయి అని చెప్తుంటారు డాక్టర్స్. సో అది గ్యాస్ వల్లనా లేకపోతే హార్ట్ డిసీజెస్ వల్లనా అన్నది ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? అండ్ జనరల్గా హార్ట్ అటాక్స్కి సిమ్టమ్స్ ఏంటి? సో ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వద్దాము. సో మెయిన్గా హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి? ఎవరికైనా కూడా చెస్ట్లో పెయిన్ వచ్చి ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ చెస్ట్ డిస్కంఫర్ట్, ఫస్ట్ టైం నాకు లైఫ్లో చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చింది అని అంటే హెజిటేట్ చేయకూడదు, పోయి చూయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ చెస్ట్ పెయిన్తో వచ్చి దాంతోపాటు స్వెట్టింగ్స్ అంటే బాగా చెమటలు పట్టడం అలా జరిగింది అని అంటే దాన్ని హార్ట్ అటాక్ గానే భావించాలా. నేను టెస్ట్లన్నీ చేసి కాదు అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, రైట్? థర్డ్, మనకి చెస్ట్ పెయిన్ అనేది వచ్చి చెస్ట్ లో ఎక్కడైనా టైట్నెస్ కానీ ఆర్ స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వచ్చి ఆ పెయిన్ షోల్డర్కి రేడియేట్ అవ్వడము ఆర్ జాకి రేడియేట్ అవ్వడము అలా జరిగి ఆ పెయిన్ 20 minutes 10 to 20 minutes దాకా ఉంది అని అంటే దట్స్ అగైన్ హార్ట్ రిలేటెడ్. ఓకే, సో ఈ 3 situations లో ఎవరున్నా పోయి చూయించుకోవాలా, డిలే చేయకూడదు. నెక్స్ట్
ఇంకో రకమైన పెయిన్ ఉంటుంది. నడిచినప్పుడు కొంత దూరం నడిచాక లెట్స్ సే 100 meters 200 meters నడిచిన తర్వాత చెస్ట్ లో పెయిన్ అనిపించడము, ఆగిపోతే తగ్గిపోతుంది. మళ్ళీ నడిస్తే సేమ్ 100-200 meters కి మళ్ళీ రావచ్చు. ఇది కూడా హార్ట్ రిలేటెడ్ పెయిన్. నౌ వెల్కమ్ టు నీ గ్యాస్ట్రిక్ పెయిన్, హార్ట్ పెయిన్. ఓకే, ఆఫెన్ పేషెంట్స్ ఏంటంటే అది గ్యాస్ట్రిక్ పెయిన్ అని హాస్పిటల్కి రావడం డిలే చేస్తారు. చాలా మంది నేను అలా వాళ్ళకి బై ద టైం వాళ్ళ హాస్పిటల్కి వచ్చేపాటికి ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ అయిపోయి ఉంటుంది. సో ఇందా చెప్పే కదా, ఫస్ట్ టైం నీకు ఒక పెయిన్ వచ్చింది అంటే పోయి ఎవాల్యుయేట్ చేయించుకోవాలా. మనం గ్యాస్ట్రిక్ పెయిన్, హార్ట్ పెయిన్ అని డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే కొన్నిసార్లు ఈవెన్ యాజ్ ఎ కార్డియాలజిస్ట్ నేను కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ని, హార్ట్ పెయిన్ని క్లినికల్గా డిఫరెన్షియేట్ చేయలేము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కాకపోతే చిన్న క్లూస్ కొన్ని ఉంటాయి. అంటే నీకు పెయిన్ ఏదైనా వచ్చి ఒక 10-20 minutes ఉండి తగ్గిపోయింది, రైట్? గ్యాస్ట్రిక్ పెయిన్ అలా బిహేవ్ చేయదు. పెయిన్తో పాటు స్వెట్టింగ్స్ ఏమైనా వచ్చాయి, అగైన్ అది కార్డియాక్. పెయిన్తో పాటు బ్రీతింగ్ డిఫికల్టీ ఏదైనా అనిపించింది, అగైన్ అది కార్డియాక్. ఆ పెయిన్ ఏదైతే డిస్కంఫర్ట్ వచ్చిందో అది లెఫ్ట్ షోల్డర్కి, లెఫ్ట్ హ్యాండ్కి వెళ్తుంది, అగైన్ దట్ ఈస్ కార్డియాక్. సో ఇలాంటివన్నీ ఉంటే వీ కెన్ డిఫరెన్షియేట్. బట్ ఏది లేకపోయినా ఫస్ట్ టైం నీకు పెయిన్ వచ్చిందంటే గో అండ్ టేక్ ఎ కన్సల్టేషన్. ఓకే, సూపర్. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఫెయిల్యూర్, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? సిమ్టమ్స్ లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? సో బేసిక్గా ఈ మూడు అంటే డిఫరెంట్ ఫినామినాస్. ఓకే, సో ఫస్ట్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేది హార్ట్ బ్లడ్ వెసల్ సడన్ గా బ్లాక్ అయినప్పుడు వచ్చేది. అంటే హార్ట్ కి బ్లడ్ ఫ్లో సడన్ కట్ ఆఫ్ అయిపోతే వచ్చేది హార్ట్ అటాక్. దానివల్ల వచ్చే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే చెస్ట్ పెయిన్. కామన్ గా అందరికీ తెలిసిన హార్ట్ అటాక్ అనేది బేసికలీ బ్లడ్ వెసల్ బ్లాక్ అయితే వచ్చేది. ఓకే, దట్ ఈస్ వన్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం. అది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా తగ్గిపోవచ్చు, లేదా హార్ట్ మజిల్ వీక్ అయిపోతుంది కొందరికి. లెట్స్ సే ఆల్కహాల్ కొన్ని 10 years 15 years అలా తీసుకుంటే హార్ట్ మజిల్ డిస్ఫంక్షన్ అవ్వచ్చు. స్లో ప్రాసెస్. సో ఇట్లా మజిల్ డిస్ఫంక్షన్ వల్ల వచ్చేది హార్ట్ ఫెయిల్యూర్. నెక్స్ట్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అంటే సడన్ గా హార్ట్ స్టాప్ అయిపోవడం. ఓకే, దట్ మీన్స్ పర్సన్ ఇంకా వెంటనే కొలాప్స్ అయిపోతాడు, ఈజ్ లైక్ డెడ్. నువ్వు నెక్స్ట్ 1 minute లో మనం ఏం యాక్షన్ తీసుకోకపోతే ఈజ్ లైక్ డెడ్. అంటే కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ స్టాప్డ్ వర్కింగ్ ఈజ్ కార్డియాక్ అరెస్ట్. ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ అటాక్ వచ్చిన దాని వల్ల అవ్వచ్చు, ఆ ముందు పేషెంట్ కి హార్ట్ ఫెయిల్యూర్ ఉండి దాని వల్ల కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు ఏది లేకుండా కూడా అవ్వచ్చు. అది ఎప్పుడు అంటే కొన్ని ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి హార్ట్ లో, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకున్నా కూడా హార్ట్ అరెస్ట్ అవ్వచ్చు. కార్డియాక్ అరెస్ట్ ఈజ్ ఏ సడన్ హార్ట్ అరెస్ట్. హార్ట్ అటాక్ ఈజ్ ఎ బ్లడ్ వెసల్ ప్రాబ్లం, పేషెంట్ కి చెస్ట్ పెయిన్ వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఓన్లీ పంపింగ్ ప్రాబ్లం, బ్రీతింగ్ డిఫికల్టీతో వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ కి సడన్ కార్డియాక్ అరెస్ట్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? రెండు సేమేనా? యూ కెన్ కన్సిడర్ బోత్ ఆర్ సేమ్ కార్డియాక్ అరెస్ట్. బట్ సడన్ అనేది ఎప్పుడు అంటామంటే నీకు ముందు ఏమీ సిమ్టమ్స్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నీకు డిటెక్ట్ అయినప్పుడు యూ జస్ట్ సే సడన్ కార్డియాక్ అరెస్ట్. అదర్వైజ్ బోత్ ఆర్ basically same, you have to analyze what it is. ఇంతవరకు మీరు ఎన్ని సర్జరీస్ కంప్లీట్ చేశారు సార్? I can't give an exact number, but almost per month I do 20-25. Most of the surgeries are only complex surgeries. I don't do volumes. ఐ హియర్ దట్ సార్. చాలా మంది డాక్టర్స్ రిజెక్ట్ చేసి భయపడి వద్దనుకునే దాంట్లో మీరు క్రిటికల్ వాటిని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారని చెప్పేసి. కాంప్లెక్స్ సర్జరీ, సో యూ టేక్ 20 per month into 12 to 14 to 15 years. Okay, somewhere around 3,500 to 4,000. సార్ మీ చేతులకు నిజంగా దండం సార్. ఎన్నో గుండెలను ఆగిపోకుండా. Most of them are complex surgery. See, again, it's a profession, right? So I have to consider it as a profession. This is a job given to me by God. I'm doing that job diligently. If heart is an art, you are an artist, sir. మీరు చేసిన ఈ 3,500 అరౌండ్ సర్జరీస్ లో వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ సార్? సో మై సక్సెస్ రేట్ అంటే ఆల్ కాంప్లెక్స్ సర్జరీస్, మై కాంప్లెక్స్ సర్జరీస్ అంటే CTO ఇంటర్వెన్షన్స్ అని అంటాం, ఆ చిప్ ఇంటర్వెన్షన్స్ అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ అండ్ హై రిస్క్ హార్ట్ సర్జరీస్. ఇప్పుడు ఎవరైనా కార్డియాలజిస్ట్ నీకు అయిన తర్వాత వాట్ డూ యూ వాంట్ టు చేజ్ అంటే
నువ్వు ఎవరిని అడిగినా మోస్ట్లీ C2 ఇంటర్వెన్షన్స్ లో నేను ఎక్సెల్ అయితే బాగుంటుంది అని అనుకుంటారు. బట్ వెరీ టఫ్ టెరైన్. ఓకే, అంటే ఈ టెరైన్ ని నువ్వు దాటాలి అని అంటే అట్లీస్ట్ 7 years పడుతుంది. 7 years ఆఫ్ డెడికేటెడ్ వర్క్. ఓకే, సో చేస్తే తప్ప you can't achieve a good success rate. So in that surgeries, we achieved, me and my team achieved 95% success rate. Wow. Which is equivalent to European best centers in Europe and Japan. In our team, almost success rate, it matches with, Japanese and, Europeans. So, and that happened, niku 7 to 8 years of hard work. And in fact, a hard work lo nunchi, I came out with a book also. That methodology, techniques అని నేర్చుకునేదానికి we also. అంటే ఎందుకు అంత కాంప్లికేటెడ్ సార్ అది CTO? అంటే బేసికలీ CTO ఇంటర్వెన్షన్స్ అంటే హార్ట్ బ్లడ్ వెజల్స్ 100% బ్లాక్ అయిపోయి ఉంటాయి. వే ఏం ఉండదు అక్కడ. నువ్వు ఏం వే ఉండని దాంట్లో వే క్రియేట్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో అంటే మనం ఆ వే క్రియేట్ చేసే ప్రాసెస్లో కొన్నిసార్లు ఆ రక్తనాళంలోంచి బయటికి వెళ్ళిపోతే అవి రప్చర్ అవుతాయి. దెన్ ఆన్ టేబుల్ పేషెంట్ విల్ కొలాప్స్. సో చేసే అన్ని మెథడాలజీస్ కూడా వెరీ కాంప్లెక్స్ అండ్ కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. లెట్స్ సే ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్లో కాంప్లికేషన్ రేట్స్ ఆర్ వెరీ హై. సెకండ్, సక్సెస్ రేట్ అంటే ఇట్లాంటి సర్జరీస్ నువ్వు క్యాజువల్గా వెళ్ళి చేస్తే సక్సెస్ రేట్ విల్ బి less than 30%. నువ్వు ఒకవేళ చేసి నువ్వు ఫెయిల్ అయినా కూడా అది పేషెంట్కి మంచిది కాదు. నువ్వు చేయకున్నా వదిలేసినా ఓకే, బట్ చేసి ఫెయిల్ అయినా కూడా అలాంటి పేషెంట్స్కి అంటే 1 yearలో 2 yearలో మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు పెరుగుతాయి. సో అందుకని అంటే నువ్వు హై సక్సెస్ రేట్ ఉండే ఆపరేటర్స్ చేయడం అనేది కరెక్ట్. ఇట్లాంటి సర్జరీస్ వాటిని సపోర్ట్ చేసే టెక్నాలజీ అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇండియాలో? మన దగ్గర అన్ని ఉన్నాయి. సో అన్ని టెక్నాలజీస్ అవైలబుల్. వీ కెన్ డూ అంటే ఎనీ సార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ కేస్. సో విచ్ కెన్ బి డన్ ఇన్ జపాన్, వీ కెన్ డూ ఇట్ హియర్. విచ్ ఈస్ డన్ ఇన్ యూరోప్, వీ కెన్ డూ ఇట్ హియర్. ఓకే. ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ కి సార్ డిఫరెన్స్ ఏంటి సార్? ఓపెన్ హార్ట్ సర్జరీ బేసికలీ అంటే దాంట్లో 2 ఉంటాయి. మళ్ళీ జస్ట్ ఓపెన్ చేసే సర్జరీస్. సెకండ్, జస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ హార్ట్ కూడా ఓపెన్ చేసే సర్జరీస్. అన్నిట్లో హార్ట్ ఏం ఓపెన్ చేయము. లెట్స్ సే బైపాస్ అనుకోండి, అది హార్ట్ బయటనే బ్లడ్ వెజల్స్ ని కనెక్ట్ చేయడం. వాల్వ్స్ చేంజ్ చేయాలి అని అంటే దెన్ యూ హావ్ టు ఓపెన్ హార్ట్ అండ్ దెన్ డూ ఆల్ సర్జరీస్. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీస్ లో కూడా అగైన్ నీకు ఫుల్లీ ఓపెన్ అంటే కంప్లీట్ చెస్ట్ ఓపెన్ చేసి చేయడము అదొక మెథడాలజీ. స్మాల్ ఇన్సిషన్ తో చేయొచ్చు, మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ అంటాం. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా రోబోటిక్ ఉంటాయి, అంటే ఇంకా వెరీ స్మాల్ ఇన్సిషన్. ఓకే, సో రోబోటిక్ సర్జరీస్ దట్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. అది ఇది అంటే ఓవరాల్ గా మనకి సర్జరీ మెథడాలజీస్. అంటే ఇప్పుడున్న మన మెథడాలజీతో అంటే వాట్ ఐ డూ అంటే ఈ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ అంటే అసలు ఏం ఇన్సిషన్ ఇవ్వం మనం. జస్ట్ 1 mm హోల్లో బ్లడ్ వెజల్లోకి వెళ్ళి చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ని ఈ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ తో రీప్లేస్ చేస్తున్నాం ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, నువ్వు ఓపెన్ చేయకుండా చేయగలిగితే అంటే ఫస్ట్ అన్ప్రిడిక్టబిలిటీ ఆఫ్ సర్జరీ తగ్గుతుంది. సెకండ్, పేషెంట్ హాస్పిటల్ స్టే తగ్గుతుంది. ఓకే, సో 1 day 2 days patient is out and he can start doing all his activities. అదే ఓపెన్ హార్ట్ అనుకోండి, అట్లీస్ట్ 5 to 7 days హాస్పిటల్లో ఉండాలి. మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. తర్వాత కూడా వాళ్ళకి ఒక 4 to 6 weeks దాకా సమ్ పెయిన్స్ ఉంటాయి. హీలింగ్ ప్రాసెస్ మళ్ళీ కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. సో అదంతా ఉంటుంది ఓపెన్ హార్ట్లో. అదే పర్క్యూటేనియస్ ప్రొసీజర్స్లో అదంతా ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ మనం అంటే ఓపెన్ హార్ట్ చేయాలా లేకపోతే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ చేయాలా, పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ చేయాలా అంటే నేను చేయాలా లేదా మా కార్డియాక్ సర్జన్ చేయాలా అనేదానికి యూజువల్గా మనం ఒక 70% పేషెంట్స్లో క్లియర్గా ఉంటుంది, ఇది ఈయనకు బెటర్ అది ఆయనకు బెటర్ అనేది. ఒక 30% పేషెంట్స్లోనే ఇది చేయాలా అనే డిస్కషన్ వస్తుంది. అప్పుడే మనం ఏం చేస్తాం అంటే హార్ట్ టీమ్ అని అంటే అప్రోచ్ అని ఉంటుంది. సో ఆ పేషెంట్ డేటాని అంతా మాకైతే మా ఫెలో ఉంటాడు అంత డేటా అంతా ప్రజెంట్ చేస్తే నేను సర్జన్ అనస్థిస్ట్ అందరం కూర్చొని
ఉన్న అన్ని ఆప్షన్స్లో ప్రాస్ అండ్ కాన్స్ అన్ని డిస్కస్ చేసి ఫైనల్గా ఈ ఆప్షన్ బెటర్ ఈ పేషెంట్కి అని విల్ గివ్ ఏ సర్టిఫికేషన్ లైక్ హార్ట్ టీమ్ నుంచి ఒక ఇది చేస్తాం సర్టిఫికేషన్ అండ్ దట్ విల్ రికమెండ్ టు పేషెంట్. ఇది 2 ఆప్షన్స్ ఉన్న పేషెంట్ కి. బట్ అదర్వైజ్ 70% ఆఫ్ పేషెంట్స్ either this or that. ఇక్కడ ఇండియాలో జరిగే సర్జరీస్, మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్ లో కన్నా చాలా తక్కువ అండ్ చీప్ అనే చెప్పొచ్చు. సో అందుకే 100 కోట్ల రెవెన్యూ అనేది మనకు మెడికల్ టూరిజం వల్ల ఇండియాకు వస్తుంది ఎవ్రీ ఇయర్. సో మన దగ్గర తక్కువ, వాళ్ళ దగ్గర సేమ్ ప్రొసీజర్ కి ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి సార్? అంటే నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఐ విల్ గివ్ యూ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సమోసా నీకు ఇక్కడ ఎంత దొరుకుతుంది రోడ్ మీద? చాలా తక్కువ. సేమ్ సమోసా నువ్వు ఇండిగో ఫ్లైట్ లో కూర్చొని కొంటే okay, it will be like at least 4-5 times, right? So that is one reason, okay? And second, whatever said and done, infrastructure, okay? Like infrastructure still in India, అంటే we are building up, you know, if you మన హాస్పిటల్స్ చూస్తే ఇప్పుడు వచ్చాయి మనకి కొన్ని హాస్పిటల్స్, అంటే చూడగానే అసలు రాజమౌళి సినిమా లాగా ఉండే హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు. బట్ బిఫోర్ మనకున్న హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నువ్వు కంపేర్ చేస్తే యూనో వెస్టర్న్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ యాక్చువల్లీ మచ్ స్మాలర్, హ్యావ్ టు బి హానెస్ట్. సెకండ్, ఐల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. అంటే మన దాంట్లో క్యాథ్ ల్యాబ్ మిషన్స్ ఉంటాయి, రైట్, వేర్ ఐ డూ సర్జరీస్. ఇప్పుడు మన దగ్గర క్యాథ్ ల్యాబ్ సైజ్ ఓకే మేబీ యూనో ఈ రూమ్ కి డబుల్ ఉండొచ్చు. బట్ సేమ్ నువ్వు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే 5 times 6 times ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చెప్పిన ల్యాబ్ ఏదైతే ఉందో, మనం ఇక్కడ ఒక ల్యాబ్ లో రోజు 10-20 కేసెస్ చేస్తాం. అక్కడ కొన్ని ల్యాబ్స్ అయితే దే డూ 1 case per day. ఓకే. సో నీకు అల్టిమేట్లీ వాట్ హ్యాపన్స్ ఈస్ టు బ్రింగ్ వయబిలిటీ, రైట్? సో అక్కడ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డన్ ఆర్ లెస్. ఆబ్వియస్లీ యూ ఎండ్ అప్ ఇన్ high cost. You have to, right? Also, you know, quality of materials, you know, they use. So, there are various factors, you know, ఎందుకు మన దగ్గర కాస్ట్ తక్కువ అవుతుంది, ఎందుకు వాళ్ళ దగ్గర యూనో కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేది. ఈ రోజుల్లో ఏజ్, జెండర్, చేస్తున్న పనితో సంబంధం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ అయిన వాళ్ళకైనా సరే స్ట్రెస్ అనేది హెవీగా ఉంది. సో ఈ స్ట్రెస్ కి హార్ట్ అటాక్ కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి సార్ అసలు? స్ట్రెస్ అనేది అంటే బాడీలో మనకి మెయిన్గా కెటకాలమైన్స్ అని ఉంటాయి, ఓకే, ప్లస్ ఇంకోటి కొన్ని స్టిరాయిడ్స్ అని ఉంటాయి. ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఇట్ ఈస్ లైక్ నీకు టైగర్ వచ్చింది అనుకోని ముందు ఎదర్ యూ హ్యావ్ టు ఫైట్ ఆర్ యూ హ్యావ్ టు ఫ్లైట్, నువ్వు పారిపోవాలా, రైట్? ఈ రియాక్షన్స్ అన్ని కాజ్ చేసే హార్మోన్స్ ఇవి. ఓకే ఓకే. సో ఈ హార్మోన్స్ అన్ని అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో అవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే. టూ మచ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ దోస్ హార్మోన్స్ అవి ఇందాక మనం అనుకున్న కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే ఓకే. సో ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. దట్స్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్. దానివల్ల ఈ స్ట్రెస్ అనేది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే సార్, ఈ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మెన్, ఉమెన్, ఓల్డ్ ఏజ్, డయాబెటిక్ ఈ కైండ్ ఆఫ్ పీపుల్ అందరిలో సేమే ఉంటాయా లేకుంటే ఏమైనా మారొచ్చా? ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది, సింపుల్. ఓకే. సెకండ్, నువ్వు మెన్ అండ్ ఉమెన్ తీసుకుంటే మెన్ లో హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ ఆర్ మోర్, ఉమెన్ లో బిఫోర్ 45 years, మెనోపాజ్ కన్నా బిఫోర్ మెనోపాజ్ దే హ్యావ్ ఎ ప్రొటెక్షన్. అంటే ఈ ఈస్ట్రోజన్స్ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో దే ఆర్ ప్రొటెక్టివ్ హార్మోన్స్. ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అనేది తక్కువగా ఉంటుంది బిఫోర్ 40-45. బట్ ఆఫ్టర్ మెనోపాజ్ మళ్ళీ వాళ్ళ హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ మెన్ హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ కి ఈక్వల్ అయిపోతుంది. ఓకే. మగవాళ్ళలో వచ్చే లాగే సిమ్టమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళలో కూడా హార్ట్ అటాక్? దీనికి నీకు ఆన్సర్ చెప్పాలంటే మా ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు చెప్పేవాడు, అంటే ఈ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఆడవాళ్ళలో జనరల్గా మనం ఆడవాళ్ళని కానీ చాలా కాంప్లెక్స్ గా థింక్ చేస్తారు అనుకుంటాం కదా, అంతే కాంప్లెక్సిటీ ఉంటుంది వాళ్ళ ప్రెజెంటేషన్ లో కూడా, రైట్? మగవాళ్ళలో చాలా సిమ్టమ్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి, వీ కెన్ ఐడెంటిఫై ఈజీలీ క్లినికల్ గా. ఆడవాళ్ళలో సిమ్టమ్స్
చాలా సార్లు దాన్ని అసలు డిటెక్ట్ చేయడం కూడా కష్టం. అంటే అంత కాంప్లెక్స్గా ఉంటాయి వాళ్ళ ప్రజెంటేషన్. ఓకే, సో సెకండ్ నీకు సివియారిటీ కూడా చూస్తే ఆడవాళ్ళలో ఉండే సివియారిటీ అంటే హార్ట్ స్ట్రోక్ ఓవరాల్గా వాళ్ళకి వచ్చే అవకాశాలు తక్కువ, కానీ బట్ ఒకవేళ హార్ట్ స్ట్రోక్ వస్తే సివియారిటీ ఈజ్ మోర్ ఇన్ ఉమెన్ దెన్ ఇన్ మెన్, అండ్ అవుట్కమ్స్ ఆల్సో వర్స్ట్ ఇన్ ఉమెన్ దెన్ ఇన్ మెన్. అండ్ ఈవెన్ హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ, అండ్ మనం చేసే ప్రొసీజర్స్ ఉంటాయి కదా, యాంజియోగ్రామ్లు, యాంజియోప్లాస్టీలు, దాని కాంప్లికేషన్స్ కూడా అని చూస్తే కాంప్లికేషన్స్ ఆర్ మోర్ ఇన్ ఉమెన్ దెన్ మెన్. మెన్ ఉమెన్ లో ప్రజెంటేషన్ ప్లస్ దాని ట్రీట్మెంట్, దాని సివియారిటీ, మనం ట్రీట్మెంట్ చేస్తే కాంప్లికేషన్స్ అన్ని కూడా చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది. ఉమెన్ లో దాని ఇంపాక్ట్ ఈస్ మచ్ మోర్ సివియర్ దెన్ మెన్. మనం డిటెక్ట్ చేసిన సేమ్ ప్రాబ్లం అంటే సేమ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం ఇన్ మెన్ అండ్ ఉమెన్ తీసుకుంటే ఇన్ ఉమెన్ ఇట్ బిహేవ్స్ వర్సర్ దెన్ మెన్. బట్ ఓవరాల్ గా వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ ఈస్ మోర్ సివియర్. ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం అంటే ఆడవాళ్ళ అన్నట్టు మీ బాడీని కూడా అర్థం చేసుకోవడం కష్టమే అన్నట్టు మీరు. ఎస్ హార్ట్ విషయంలో అయితే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అనలైజ్ సిమ్టమ్స్ ఆఫ్ అంటే ఉమెన్ రిలేటెడ్ హార్ట్ డిసీజ్. ఇప్పుడు మొత్తం హార్ట్ అటాక్స్ వస్తున్న కేసెస్లో అరౌండ్ 30% యంగ్ పీపుల్ ఉన్నారు. ఆ 30% యంగ్ పీపుల్లో కూడా 50% సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నారని స్టడీస్ చెప్తున్నాయి సార్. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏం చేయాలా? మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యంగ్ హార్ట్ స్ట్రోక్స్ కి రీజన్స్ ఏంటి? స్మోకింగ్ ఈజ్ వన్ రీజన్. నెక్స్ట్ ఈస్ ఈ డ్రగ్ అబ్యూస్, ఓకే, అనదర్ రీజన్. నెక్స్ట్ ఈస్ లైఫ్ స్టైల్, డైట్ ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓకే, సో అండ్ లాస్ట్ స్ట్రెస్ విచ్ దే అంటారు, అది బోనస్. సో ఇవి మెయిన్ రీజన్స్. దీంట్లో ఫస్ట్ 2 అనేది స్మోకింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్, ఇవన్నీ యూ కెన్ అవాయిడ్. నీ జెనెటిక్ వదిలేసేయండి, దట్ యూ కెనాట్ చేంజ్, నాన్ మోడిఫైబుల్. అది మోడిఫైబుల్ ఏంటిది? లైఫ్ స్టైల్. నువ్వు డైట్ ప్రాపర్ డైట్ చేంజెస్ చేసుకొని, లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా యాడ్ చేస్తే, రైట్? ఇప్పుడు అట్లీస్ట్ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ చెప్తాం మనం. హార్ట్ హెల్త్ కావాలంటే ఎరోబిక్ ఎక్సర్సైజ్, జిమ్ లోకి వెళ్ళి మజిల్స్ బిల్డ్ చేస్తే వేస్ట్. ఎరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏదో వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఆర్ స్విమ్మింగ్ ఆర్ సైక్లింగ్, ఇది ఏదైనా అట్లీస్ట్ డైలీ 30-40 minutes చేస్తూ ఉంటే నీకు హార్ట్ హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే, సో లాస్ట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్. నీకు స్ట్రెస్ మేనేజ్ చేయడానికి యూ హ్యావ్ టు అడాప్ట్ సంథింగ్ లైక్ యోగా గానీ, మెడిటేషన్. మెయిన్ మెడిటేషన్. ఓకే, యోగా ఈజ్ ఫర్ బాడీ. అంటే మనం చెప్పే నార్మల్గా మనం అనే యోగా ఏంటి అంటే exercises, right? That is for body. Okay, that's for physical health. But meditation is for mind. So physical health is one, mental health is another thing. Okay, ఇప్పుడు నువ్వు కరెంట్ ట్రెండ్ నువ్వు చూస్తే ఫిజికల్ హెల్త్ కి చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. There's no doubt. But how many are giving importance to mental health, right? Yes. And ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఫిజికల్ హెల్త్ పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ డేంజర్ ఈజ్ మెంటల్ హెల్త్. సో హెల్త్ అనేది ఏంటి అంటే బోత్ ఫిజికల్లీ యూ షుడ్ బి హెల్తీ అండ్ మెంటలీ ఆల్సో యూ షుడ్ బి హెల్తీ. సో మెంటల్లీ హెల్తీకి మెడిటేషన్ ఈజ్ ఎనఫా? ఇంకేమన్నా అంటే హ్యావింగ్ గుడ్ రిలేషన్స్, ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉంటుందేమో. సో సి, నీకు మెడిటేషన్ విల్ గివ్ యూ ఏ కాంప్రిహెన్సివ్ చేంజ్ వస్తుంది హ్యూమన్ బీయింగ్లో. అంటే నువ్వు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు హౌ మెడిటేషన్ చేంజెస్ యువర్ బిహేవియర్. ఓకే, ఇప్పుడు నీకు మెడిటేటర్స్లో అంటే ఎంపతి లెవెల్స్ కానీ, కంపాషన్ లెవెల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ప్రూవెన్ ఇన్ స్టడీస్. వాట్ మెడిటేషన్ ఐ డూ, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. అంటే నువ్వు మెడిటేషన్ చేసే వాళ్ళని ఒక గ్రూప్లో పెట్టి, మెడిటేషన్ చేయని వాళ్ళని ఇంకో గ్రూప్లో పెట్టి నువ్వు ఒక 3 months స్టడీ చేసినారు ఒక హాస్పిటల్లో. Okay, in US. So all these empathy, compassion, patience, tolerance, right? The way they all react these to positive the things qualities are more in meditating group in healthcare professionals. Because this study is done in healthcare professionals. నువ్వు దాన్ని నువ్వు అందరు ఎక్కడ చేసినా కూడా అదే వస్తుంది. బట్ ఎవరైతే చేయలేదో వాళ్ళలో
ఈ పాజిటివ్ క్వాలిటీస్ ఆర్ లెస్ అండ్ నెగటివ్ క్వాలిటీస్ ఆర్ మోర్. అంటే ఫ్రస్ట్రేషన్, రైట్, ల్యాక్ ఆఫ్ పేషెన్స్, యాంగర్ ఇష్యూస్, ఈ ఇష్యూస్ అన్ని నాన్ మెడిటేటర్స్ లో ఎక్కువ వచ్చాయి. సో మెడిటేషన్ చేంజెస్ బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే when I'm in surgery and I'm fully focused on surgery, okay, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సర్జరీలోకి రావు, రైట్? బెస్ట్ వెపన్ ఫర్ మెంటల్ హెల్త్ ఇస్ మెడిటేషన్ అండ్ ఐ ఆల్వేస్ డూ మై జాబ్ diligently. Okay, and planning, execution, everything, the best way I do it, and I don't attach myself to results. That's the best way of working. Okay, do your job, leave the results to God. ఆ స్టేట్మెంట్ ని ప్రాపర్ గా ఫాలో అవుతున్నారు. అంతే. నైస్ సార్. ఈవెన్ ఏ ఎమోషన్ ఉన్నా ఒకవేళ మీ ఫ్యామిలీ ఎవరికైనా ట్రీట్మెంట్ చేయాలన్నా దట్ ఎమోషన్ షుడ్ నాట్ కమ్ ఇన్ బిట్వీన్. That's absolutely correct. So in medicine లో మనం ఏం చెప్తాం అంటే never treat your family members అని చెప్తాం. Yeah. So let's say my family member, came to me, right? A complaint అన్నాడు అనుకోండి, some pain in the chest అనగానే first thing what we think, we don't think, heart attack for a family member. You think ఏదో ఉండొచ్చు, like gas ఏదో అయింటుంది, you just take this medicine అని వదిలేస్తాం, because we always think, we never think bad to a family Exactly. member. So that's a problem. That's why we say don't treat, మీ మదర్నో ఫాదర్నో ట్రీట్ చేయాలంటే యూ సెండ్ ఇట్ టు ద అడ్జసెంట్ ఫిజిషియన్. బట్ ఐ డిడ్ యాంజియోగ్రామ్ టు మై ఫాదర్ జస్ట్ బికాస్ ఐఎమ్ నాట్ అటాచ్డ్ ఎమోషనల్లీ. See, all these emotions won't break my wisdom. Then only that possible. Yeah, if I think that may break my wisdom, I'll stop there and I'll ask my other cardiologist to see him. So that's very, very fundamentally very important. విజ్డమ్ అనేది ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాల. ఇఫ్ ఇట్ ఈస్ బ్లాక్డ్ బై సమ్ ఎమోషన్, యూ కెనాట్ టేక్ అ డెసిషన్, ప్రాపర్ డెసిషన్. ఇండియాలో ఎవ్రీ ఇయర్ 2 lakh చిల్డ్రన్ సిహెచ్డి తో పుడుతున్నారంట. సో సిహెచ్డి అంటే ఏంటి, వాటికి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? సిహెచ్డి అంటే కంజెంటల్ హార్ట్ డిసీజ్ అని, అంటే బై బర్త్ ఉండే హార్ట్ డిసీజెస్ ఫర్ కిడ్స్. మెయిన్ గా మనకి అడల్ట్ లో ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి కామన్. కిడ్స్ లో కంజెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ బ్లాకేజెస్ ఇవన్నీ ఫామ్ అవ్వవు అప్పటికి, రైట్? సో ఆ కంజెంటల్ ప్రాబ్లమ్స్ లాంటి కొన్నిసార్లు హోల్స్ ఉండడము, రైట్, కొన్నిసార్లు వాల్వ్స్ ఉండాల్సిన పద్ధతిలో ఉండకపోవడము, అసలు కొన్నిసార్లు అసలే ఉండకపోవడము, కొన్నిసార్లు కొన్ని బ్లడ్ వెజల్స్, మేజర్ వెజల్స్ అంటే అయోటా, పల్మనరీ ఆర్టరీ ఇవన్నీ సరిగ్గా డెవలప్ అవ్వకుండా ఉండడము. అయినా సర్వైవ్ అవుతారా సార్ కొన్ని రోజుల దాకా? అంటే నీకు ఇంట్రాయూటిరైన్ ఫేస్ లో సర్క్యులేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. పుట్టిన తర్వాత సర్క్యులేషన్ మొత్తం ప్రాసెస్ మారిపోతుంది. ఈ ప్రాసెస్ లో అంటే కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ ఉంటే అసలు సర్వైవ్ అవ్వరు, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టిల్ సర్వైవ్ అవుతారు. ఇట్లా మోస్ట్ డెడ్లీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా వీళ్ళకి ప్రీనాటల్ చెకప్స్ లో వాళ్ళకి ఫీటల్ అనామలీ చెక్స్ అన్ని చేస్తారు. అట్లాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పేస్తారు, గో ఫర్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని. ట్రీటబుల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అట్లాంటి డిటెక్ట్ అయినా కూడా ఇట్స్ ఓకే, నో నీడ్ టు టర్మినేట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ బర్త్, వీ కెన్ ట్రీట్. కొన్నిసార్లు మనం విత్ ఇన్ ఇంట్రాయూటిరైన్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉంటాయి. అంటే బేబీ యూట్రస్లో ఉన్నప్పుడే కొన్ని మనం అంటే బేబీ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుందంటే అప్పుడు కూడా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. సో అలాంటి ప్రొసీజర్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్గా అంటే ఆ ప్రాబ్లం కాంప్లెక్సిటీని బట్టి సర్వైవ్ అవుతారు అనుకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తారు, అవరు అని అంటే టర్మినేట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ అయిపోయాక బేబీకి ఆ ప్రాబ్లమ్ని బట్టి ఏ టైంలో సర్జరీ చేయాలని డిసైడ్ చేసి వీ కెన్ ట్రీట్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్స్ చేసుకున్నప్పుడు కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా అలా ఉండిపోయి బేబీస్ దే కమ్ అవుట్ విత్ దీస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అప్పుడు యూ విల్ ఎండ్ అప్ ఇన్ డూయింగ్ మల్టిపుల్ సర్జరీస్ అండ్ ఓవరాల్గా అవుట్కమ్స్ అంత బాగా ఉండవు. యా, ఫన్నీ థింగ్ సార్, అబ్జర్వేషన్ అంటే హ్యూమన్ బాడీలో ఏ ఆర్గానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, బట్ హార్ట్కి సంబంధించి లైక్ దానిపైన మూవీ వాళ్ళు పర్టికులర్గా దిల్, హార్ట్ అటాక్, హిందీలో అయితే ఇంకా ఏ దిల్ హే ముష్కిల్, దిల్ సే చాలా మూవీస్ వస్తుంటాయి. హార్ట్ బ్లడ్తో పాటు ఏదో ఎమోషన్స్ కూడా పంప్ చేస్తుందా ఏంటి అని చెప్పేసి. ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్. యా, బట్ వీ హ్యావ్ టు అనలైజ్ ఇట్ లిటిల్ డీపర్, బోత్ అంటే సైంటిఫిక్ వేలో, నువ్వు స్పిరిచువల్ వేలో కూడా అనలైజ్ చేయాలి. ఓకే, అయితే బిఫోర్ అనలైజింగ్ ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్.
వెర్ ఈజ్ యువర్ మెమరీ? ఎక్కడున్నాయి నీకు మెమరీస్? అంటే ఈ మెమరీ జ్ఞాపకాలు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? బ్రెయిన్. యా, బ్రెయిన్లో ఉన్నాయని ఎవరు చెప్పారు? స్కూల్లో బుక్స్లో చెప్పారు కాబట్టి మనకి మెమరీ బ్రెయిన్లో ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, నమ్ముతున్నావు. నమ్మకం అంతే. బట్ ఫ్యాక్ట్ కదా సార్? యా, ఐల్ కమ్ టు దాట్. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో నువ్వు అన్నావు కదా ఇందాక బ్రెయిన్లో ఉన్నాయని. సో ఇట్స్ బేసికలీ మైండ్, రైట్? బ్రెయిన్ ఈజ్ ఏ హార్డ్వేర్, మైండ్ ఈజ్ సాఫ్ట్వేర్. ఓకే, సో అంటే నువ్వు ఇందాక అనేది మైండ్లో ఉన్నాయి అన్నావు. మైండ్ అనే సాఫ్ట్వేర్ అంటే బ్రెయిన్ అనే హార్డ్వేర్లో ఉంటుంది, అక్కడ ఉన్నాయి అనేది నీ మీనింగ్. స్టోరేజ్ డిపార్ట్మెంట్ అది అనుకున్నాను. సో బట్ ఈ మైండ్ ఎక్కడ ఉంది అని సైంటిఫిక్గా ఇప్పటిదాకా ఎవరైనా డిఫైన్ చేశారా అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓకే ఓకే, ఇట్స్ ఓన్లీ అ బిలీఫ్. ఓకే, బ్రెయిన్ ఉంది, మైండ్ ఉంది, ఆ మైండ్లో స్టోర్ అవుతాయి అని, అంటే మైండ్లో ఆ సినాప్సెస్లో స్టోర్ అవుతాయి అని, రైట్? బట్ ఎవ్రీ సెల్ ఇన్ బాడీ హ్యాస్ అ మెమరీ. ఓకే, ఇప్పుడు నువ్వు ఇందాక ఎలాగైతే నీ మెమరీ అంతా ఓన్లీ మైండ్లోనే ఉంది, దెర్ ఇస్ నో ప్రూఫ్, సైంటిఫిక్ ప్రూఫ్ అన్నాను. ఇప్పుడు దీన్ని కూడా నువ్వు డిస్ప్రూవ్ చేయలేవు. ఓకే, ఇఫ్ ఐ సే బాడీలో ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ మెమరీ అంటే యూ కాంట్ డిస్ప్రూవ్ ఇట్. అంటే మనకు తెలియదని ఇది ఇంకా ఎగ్జిస్ట్ అవ్వదు అని మనం అనుకుంటే వీఆర్ ఫూల్స్. ఓకే, బేసికలీ ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ మెమరీ. ఓకే, ఇన్ ద సేమ్ వే ఈవెన్ హార్ట్ హ్యాస్ ఎ మెమరీ. ఓకే, వీ షుడెంట్ థింక్ హార్ట్ only mind has a memory, only heart only pumps, it has no memory or nothing, right? So I'll give you one example, right? So babies ni chusintaru kada, newborn babies. Okay, newborn baby mind, there's no mind, right? Nothing is developed. Exactly, right? Baby cry chestundi, you take to 10 different women, she won't stop crying. Bring her to mother, she'll stop crying. How that happens? Is there any mind memory to that baby? No. She don't have any memory, right? Inka appude mother ni first time she came out, exactly. Yeah. So that is the connection. Where this memory lies, it lies somewhere in us, which we don't know still. Okay. Which we have to define, right? You see, most of that memories are basically heart-based memories. Okay. So even heart has a memory, which we think only it's only pumping organ. As a scientist, as a doctor, what we read only the muscle, it pumps, and read jastam. But even it has a memory. It has even emotional responses. That is the reason, ni dil se, dil chahta hai, whatever, whatnot, all these things. Why dil is coming there? Because it is a seat of your emotional memory. Okay. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అరౌండ్ 20 lakh మెంబర్స్కి సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చింది. వెస్టర్న్ కంట్రీస్లో అరౌండ్ 50% ఆఫ్ ద పాపులేషన్కి సిపిఆర్ ట్రైనింగ్ ఉంది. ఇండియాలో ఓన్లీ 2% మాత్రమే ఉంది. బట్ రిపోర్ట్స్ ఏం చెప్తుందంటే సిపిఆర్ ట్రైనింగ్ ఉంటే విక్టిమ్స్ని 80% వరకు మనము బ్రతికించవచ్చు అని చెప్తుంది. అంటే అసలు సిపిఆర్ ఏంటి, సిపిఆర్ ఎలా చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఇప్పుడు, దీని గురించి ఓవరాల్గా చెప్పండి సార్. సో డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. నీకు సిపిఆర్ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఐ థింక్ ఇట్ షుడ్ బి స్కూల్లో మనం ఒక పాఠ్యాంశం లాగా కూడా పెట్టవచ్చు, రైట్? అండ్ హార్ట్ అరెస్ట్ ఉంది, ఎవరైనా పేషెంట్కి సడన్గా కొలాప్స్ అయ్యాడు అనుకోండి, ఈ ట్రైనింగ్ ఉండే వాళ్ళు ఎవరైనా ఆ ఏరియాలో ఉంటే అతనికి సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. స్టార్ట్స్ కంట్రాక్టింగ్ అండ్ పేషెంట్ విల్ కమ్ బ్యాక్. అతన్ని మళ్ళీ మనము ఎమర్జెన్సీకి తీసుకెళ్ళవచ్చు, ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని చేయొచ్చు. ఇక్కడ ఎవరు సిపిఆర్ చేసేవాళ్ళు లేరనుకోండి, అది ఇట్స్ ఆల్మోస్ట్ నిల్. ఛాన్సెస్ అతను బయటికి వచ్చే అవకాశం అనేది ఆల్మోస్ట్ నిల్, రైట్? సో ఈ సిపిఆర్ ట్రైనింగ్ అనేది చాలా మందిని, అంటే నీకు ఉపయోగపడదు, నువ్వు నేర్చుకున్న ట్రైనింగ్ వేరే వాళ్ళకు, నీ పక్క వాళ్ళకి ఉపయోగపడుతుంది.
బట్ నువ్వు నేర్చుకొని నువ్వు అందరినీ ఇన్స్పైర్ చేసి నీకు కూడా ఉపయోగపడుతుంది. బికాస్ నీ పక్క వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఏదో ఒక రోజు నువ్వు ఆ సిచ్యువేషన్ లో పడినప్పుడు అది నీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఎస్ అది ఇంకా ఎక్కువగా అవ్వాలి. ఐ థింక్ రైట్ నౌ స్కూల్స్ కాలేజెస్ అన్ని రియలైజ్ అయ్యాయి, ఆ ప్రోగ్రామ్ చాలా కండక్ట్ చేస్తున్నారు. ఐ థింక్ స్లోగా అవేర్నెస్ పెరుగుతూ ఉంది, అది ఇంకా పెరగాలి. I think maybe in next 5-10 years probably we can fulfill our dream. Yeah. CPR ప్రాసెస్ ఎలా చేస్తారు, అది చేసినప్పుడు పర్సన్ కి ఎలా హెల్ప్ అవుతుంది సార్ విక్టిమ్ కి? మెయిన్ గా నీకు CPR లో మెయిన్ థింగ్ ఇస్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్. సో కార్డియో రిసస్టేషన్ అంటే పర్సన్ ఇక హార్ట్ ని కంప్రెస్ చేయాలి. బేసికలీ చెస్ట్ ని కంప్రెస్ చేస్తే హార్ట్ కంప్రెస్ అయ్యి నీకు బ్లడ్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. పీరియాడిక్ గా హార్ట్ కంప్రెస్ చేసినప్పుడు అంటే హార్ట్ ఏదైతే నార్మల్ గా కంట్రాక్ట్ అవ్వాలో అది అవ్వట్లా. వెన్ యూఆర్ కంప్రెసింగ్ యూఆర్ మేకింగ్ టు అంటే ఆ బ్లడ్ ని పైకి పంపిస్తున్నాం. ఓకే, దట్ ఈస్ కార్డియాక్ ప్రాసెస్. పల్మనరీ అంటే ఈ ఎవ్రీ 5 కంట్రాక్షన్స్ ఇచ్చి నెక్స్ట్ మన మౌత్ లో నుంచి వీ హావ్ టు పుష్ ఎయిర్. ఓకే, దట్స్ పల్మనరీ, బోత్ హార్ట్ అండ్ పల్మనరీ రిససిటేషన్. సో ఇఫ్ యు డూ ఇట్, కొందరు ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేస్తారు. ఇంకొందరికి ఏంటంటే నీకు నెక్స్ట్ హెల్ప్ వచ్చేంత వరకు నువ్వు ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నావు అని అంటే నెక్స్ట్ హెల్ప్ వచ్చిన తర్వాత వీ కెన్ కంటిన్యూ యువర్ సబ్సిక్వెంట్ ప్రాసెస్. అది మళ్ళీ అడ్వాన్స్డ్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే యువర్ మెడికల్ పీపుల్ వచ్చి యాక్ట్ చేసేంత వరకు CPR will make him బ్రెయిన్ ఫ్లో మెయింటైన్ చేస్తుంది, బ్రెయిన్ డెత్ అవ్వదు, మిగతా ఆర్గాన్స్ కూడా ఫ్లో మెయింటైన్ అవుతూ ఉంటది, ఆక్సిజన్ సప్లై మెయింటైన్ అవుతూ ఉంటది. సో పేషెంట్ సర్వైవ్ ఛాన్సెస్ ఉంటాయి. ఏమి చేయకపోతే నో బ్రెయిన్ ఫ్లో, బ్రెయిన్ కి 4 to 5 minutes బ్లడ్ ఫ్లో లేకపోతే బ్రెయిన్ ఇస్ డెడ్. ఓకే సార్, ఇప్పుడు ఆ పర్సన్ కి హార్ట్ అటాక్ వచ్చిందా లేకుంటే కార్డియాక్ అరెస్ట్ అన్నది నార్మల్ పర్సన్ కి ఎలా తెలిసిద్ది? అండ్ రెండిటికి కూడా CPR వర్కౌట్ అవుతుందా? బేసికలీ నీకు అంటే పేషెంట్ కొలాప్స్ అయిపోయాడు అని అంటే యూజువల్లీ అది కార్డియాక్ అరెస్ట్. అది కార్డియాక్ అరెస్ట్ కే CPR. ఓకే, నాట్ ఫర్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేది స్లో బేసిక్గా బ్లడ్ వెజల్ బ్లాక్ అయ్యి చెస్ట్ పెయిన్ రావడము. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అందులో ఒక 20 to 30% కి కార్డియాక్ అరెస్ట్ కూడా వస్తుంది. ఓకే, అప్పుడు మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు డూ CPR. ఓకే, బట్ సింపుల్ హార్ట్ అటాక్ పేషెంట్ కాన్షియస్ గా ఉన్నాడు, ఏమీ ప్రాబ్లం లేదు, దానికి CPR లక్కర్లేదు. అంటే ఇప్పుడు కెమెరా సర్వేలెన్స్ ఎక్కువైపోయింది కాబట్టి ఎక్కడ కూడా గేమ్స్ ఆడుతూ పడిపోయినాయి, బాగా వైరల్ అయిపోతుంది. అవన్నీ మోస్ట్లీ అరెస్ట్. అది వాళ్ళకి CPR చేయాలి. అంటే లైక్ పడిపోయిన తర్వాత ఎంత లోపు స్టార్ట్ చేయడం ఇస్ ద గుడ్ థింగ్ సార్? ఇమ్మీడియట్ గా మనం అంటే ప్రాసెస్ లో ఏం చెప్తామంటే పల్సెస్ చెక్ చేసేసి పల్సెస్ ఏం లేవు అని అంటే యూ హావ్ టు ఇమ్మీడియట్లీ స్టార్ట్. బేసిక్గా రోజు కనీసం 6 గంటలన్నా పడుకున్న వాళ్ళలో 20% హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. సో స్లీప్ కి హార్ట్ కి రిలేషన్ ఏంటి సార్? మనకి బాడీలో మెయిన్ అన్నిట్లో కూడా ఒక రిథమ్స్ ఉంటాయి. ఓకే, అంటే ఒక నాక్టర్నల్ రిథమ్, డయర్నల్ రిథమ్ అంటాం. ఓకే, సో ప్రతి దాంట్లో స్లీప్ ఈజ్ ఒకటి. దానికి రిలేటెడ్ బాడీలో మనకి కార్టిజాల్ అంటే హార్మోనల్ లెవెల్స్, వాటన్నింటికి కూడా ఒక రిథమ్ ఉంటుంది. ఓకే, నీ డైజెస్టివ్ సిస్టమ్ ఒక రిథమ్ ఉంటుంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ దర్ ఇస్ అ రిథమ్. సో బాడీలో ఒక డయర్నల్ అండ్ నాక్టర్నల్ రిథమ్ అనేది ఉంటుంది. సో దట్ రిథమ్ మెయిన్లీ ఈజ్ డిసైడెడ్ బై యువర్ హార్మోనల్ అప్స్ అండ్ డౌన్స్ దాన్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు ఈ స్లీప్ ఏంటి అని అంటే మేజర్గా డ్యూరింగ్ స్లీప్ నీకు ఈ ఎంటైర్ హార్మోనల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ కమ్స్ టు అంటే యువర్ లెట్స్ సే నువ్వు యాక్టివ్గా ఉన్నప్పుడు ఉండే అన్ని హార్మోన్స్ అన్ని కూడా లోయెస్ట్ లెవెల్కి వస్తాయి. రైట్, సో యువర్ ఎంటైర్ బాడీ ఈజ్ ఇన్ ఏ లోయెస్ట్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇఫ్ యు టేక్ హార్ట్ రేట్ చూస్తే స్లీప్లో హార్ట్ రేట్ లోయెస్ట్ ఉంటుంది. నువ్వు బీపీ చెక్ చేసినా లోయెస్ట్ ఉంటుంది. ఓకే,
సో యువర్ ఓవరాల్ బ్రీతింగ్ రేట్ చెక్ చేసినా కూడా లోయెస్ట్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఏంటంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ రీసెట్టింగ్. 12 hours యాక్టివ్గా పనిచేసినావు, 12 hours, 13 hours, 14 hours. Your next 6 to 8 hours sleep basically resets your entire system. ఇప్పుడు ఆ స్లీప్ సరిగ్గా లేనప్పుడు దెర్ ఇస్ నో రీసెట్ ప్రాసెస్, రైట్? ఇట్ ఈస్ లైక్ నువ్వు ఒక ఇంజన్ని 200 kilometers ట్రావెల్ చేసావు, రైట్? ఇంజన్ ఆపేసావు, మళ్ళీ రీస్టార్ట్ చేసావు. అలా చేయకుండా నువ్వు అలా ఇంజన్ కంటిన్యూస్గా ఆన్లోనే పెడితే ఎన్ని రోజులు ఉంటుంది అది? It will get spoiled, right? So same thing, that reset is important, and sleep is the most important reset మనకి. Okay, so అందుకే adequate sleep ఉండాలి. సెకండ్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఉండాలి. కొందరు 8 hours పడుకుంటారు, 10 hours పడుకుంటారు, బట్ అందులో వాడి క్వాలిటీ ఆఫ్ స్లీప్ 3 hours, 4 hours కన్నా ఉండదు. అంటే హౌ వి డిసైడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎట్లా? ఈ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండాలి అని అంటే నువ్వు దానికి ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. స్లీప్ క్వాలిటీ ఆటోమేటిక్గా పెరగదు. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు నైట్ వెళ్ళి 12 o'clock బిర్యానీ తిన్నావు, రైట్? డూ యూ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్? ఓకే, అది డైజెస్ట్ అవుతూ నీ బాడీని పడుకోనివ్వదు. నైట్ 10 o'clock, 12 o'clock కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. ఓకే, సో అది నెక్స్ట్ నైట్ 12, 1 o'clock దాకా టీవీ చూస్తావు, ఓటీటీలు చూస్తావు, సోషల్ మీడియా చూస్తావు, రైట్? సి యువర్ స్లీప్ క్వాలిటీ ఇస్ గాన్. నువ్వు అంటే బిఫోర్ స్లీప్, ఓకే, నువ్వు చేసే అన్ని, లెట్స్ సే నువ్వు ఒక ఓటీటీలో ఒక సినిమా చూసావు అనుకో, సమ్ గోస్ట్ రిలేటెడ్ ఆర్ సంథింగ్ విచ్ ప్రొడ్యూసెస్ ఫియర్ ఇన్ టు యువర్ మైండ్, ఆబ్వియస్గా దట్ క్యారీస్ ఇన్ టు యువర్ స్లీప్. ఓకే, యువర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈస్ గాన్. యూ వోంట్, అంటే మనకి స్లీప్ ఇవ్వాల్సిన ఫ్రెష్నెస్ అనేది రాదు. మనం స్లీప్లోకి ఎలా వెళ్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వాళ్ళనే ఎక్స్పెరిమెంట్ చేసుకోమనొచ్చు. మనం ఎవరినన్నా నీకు ఒకరోజు హారర్ మూవీ చూసి స్లీప్లోకి వెళ్ళు, ఓకే, నెక్స్ట్ డే ఇంకో మూవీ చూసి స్లీప్లోకి వెళ్ళు, ఆ తర్వాత రోజు, రైట్, బిఫోర్ స్లీప్ అంటే ఏమి చూడకు, రైట్, ఒక 10 minutes మెడిటేషన్ చేయి, దెన్ పోయి పడుకో. ఈ 3 స్లీప్ క్వాలిటీస్ని అబ్జర్వ్ చేసుకొని యూ కెన్ డిసైడ్. సో ఏ స్లీప్ క్వాలిటీ బాగుంటుంది అంటే నీకు స్లీప్లోకి ఎలా వెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ఇన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ విచ్ ఐ డూ బిఫోర్ స్లీప్ దెర్ ఈస్ ఎ ప్రేయర్ మెడిటేషన్. Okay, you just do that prayer meditation, short 10 minutes meditation, and get into sleep in that mode. So then your sleep becomes, and then you will be lost in the sleep. And next day morning when you wake up, you will wake up fresh, and you can start doing things. So that is very important, and that quality, see, often quantity of sleep is not there, క్వాంటిటీ ఉన్నా క్వాలిటీ లేదు. బోత్ ఆర్ ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్లీప్ సార్? సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు. నైట్ టైంలో పడుకోవడమే దట్ ఈస్ ద ఫైనల్, లేకపోతే ఎప్పుడు పడుకున్నా సరే క్వాలిటీ పడుకోవడం ఇస్ ద మ్యాటర్? సో ఇందాక చెప్పాను కదా నేను, మనకి బాడీలో డయర్నల్ రిథమ్ ఒకటి ఉంటుందని, రైట్? సో ఆ రిథమ్ మన డే నైట్ రిథమ్తో మ్యాచ్ అయి ఉంటుంది. ఓకే, సో ఏ టైంలో హార్మోన్స్ పీక్స్, ఇఫ్ యూ టేక్ కార్టిజాల్స్ ఇవన్నీ తీసుకుంటే సమ్వేర్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ దాని పీక్ వస్తుంది. ఓకే, అండ్ దే గో టు లోయెస్ట్ ఈ కార్టిస్టిరాయిడ్స్, క్యాటకోల్మైన్స్ ఇన్ యువర్ నైట్ టైమ్. సో దిస్ ఎంటైర్ డయర్నల్ రిథమ్ ఈజ్ లింక్డ్ టు రిథమ్ ఇన్ ద నేచర్. ఓకే, సో ఇప్పుడు నేను నైట్ కూర్చొని నైట్ అంతా పనిచేసి డే టైం పడుకుంటే దిస్ రిథమ్ వోంట్ రివర్స్. సో యు ఆర్ జస్ట్ వర్కింగ్ అగెనెస్ట్ యువర్ న్యాచురల్ ఇన్నర్ రిథమ్, రైట్? సో దానికి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది, నీ బాడీ హెల్త్ మీద అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ నాట్ న్యాచురల్. ఓకే, దట్స్ వై అంటే నీకు నైట్
నీ డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో వర్క్స్ లైక్ దాట్. నువ్వు మిడ్ నైట్ 12కి తిని ఆఫ్టర్నూన్కి 12కి తినేది, ఆఫ్టర్నూన్ 12కి తినేది బెటర్గా డైజెస్ట్ అవుతుంది. బికాస్ దట్స్ అ న్యాచురల్ టైమ్ ఆఫ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్. మిడ్ నైట్ 12కి తినేది నీకు ఆఫ్టర్నూన్ 12కి తిన్నది అంతగా డైజెస్ట్ అవ్వదు. బికాస్ ఆల్రెడీ యువర్ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఇన్ రిలాక్స్ మోడ్. దట్స్ ఏ నీకు ఆ టైంలో ఇంకా సెక్రీషన్స్ అన్ని మినిమైజ్ అయిపోతాయి. ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ బెటర్ సార్? అండ్ బిఫోర్ స్లీప్ ఎన్ని అవర్స్ ముందు స్క్రీన్స్ ని అవాయిడ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయడం బెటర్? బెస్ట్ ఈజ్ అవాయిడ్ స్క్రీన్స్. బిఫోర్ స్లీప్ అనే కాదు, జస్ట్ అవాయిడ్ స్క్రీన్స్. కొన్ని తప్పవు నాకు కంప్లీట్ గా సార్. పడుకునే ముందు దాకా కళ్ళ ముందే ఉంటది, కళ్ళు మూసుకున్న తర్వాత మాత్రం పక్కన ఉంటది ఫోన్, వాడుతూనే ఉంటాడు. అది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది స్క్రీన్స్ అనేది. టాక్ అబౌట్ మై 6-year-old son. ఇప్పుడు వాడు ఒకరోజు వాడు స్లీప్ సరిగ్గా పోలాదు. ఎంటైర్ నైట్ ఈస్ మూవింగ్ అండ్ ఈస్ టచింగ్ మీ, ఈస్ టచింగ్ హిజ్ మదర్ అండ్ ఈస్ కంప్లీట్లీ నెక్స్ట్ డే వెన్ హీ వోకప్ లేచినప్పుడు అసలు టైర్డ్గా ఫ్రెష్నెస్ ఏం లేదు. అని అడిగా నిన్నంతా ఈవినింగ్ ఏం చేసావని. ఓకే, సో సోనిక్ అనే ఒక గేమ్ ఉంటుంది. ఇట్స్ ఏ గోస్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది అది. ఆ గేమ్ అంతా ఆడాడు 1 to 2 hours. దట్ ఈస్ ద రిజల్ట్. ఐ టోల్డ్ మై వైఫ్ ఈ రోజు నుంచి వాడు అసలు చూడొద్దు అన్నాను. చూడలేదు. ద నెక్స్ట్ డే అండ్ 2 days later ఈ స్లీప్ క్వాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేస్తాడు, మధ్యలో నన్ను తట్టడం, వాళ్ళ మమ్మీని నథింగ్, డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయి. సో స్క్రీన్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఇట్ ఈస్ స్పాయిలింగ్ స్లీప్ హెల్త్ ఆఫ్ కిడ్సే కాదు, చాలా మంది ఓల్డర్ పీపుల్ ఆల్సో. ఇప్పుడు ఆ ఫోన్ లో స్మార్ట్ ఫోన్ లో పెట్టుకొని టీవీ సీరియల్ చూడడం, రైట్, స్మార్ట్ ఫోన్ లో ఎవ్రీబడి అలాంటి పాడ్కాస్ట్ షోలు చూడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ రాంగ్, చూడొచ్చు, రైట్ టైం కాదు అది అన్నది థింగ్. సో అంటే డెడికేటెడ్ టైమింగ్ ఆ టైంలో చూడాలి. అండ్ బిఫోర్ స్లీప్ యూ హ్యావ్ డిన్నర్ తర్వాత యూ కెన్ హ్యావ్ కొంచెం అటు ఇటు వాక్ చేసి అట్లీస్ట్ 1 hour go around, do your activities, then do 10 minutes of meditation or silence, తర్వాత sleep. It will change quality of sleep. గురకబెట్టే వాళ్ళలో 2 to 4 times హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాయి స్టడీస్. సో గురక అనేది హార్ట్ కి ఎలా రిలేటెడ్ సార్? ఏం జరుగుతుంది? సో ఇది అంటే బేసిక్గా గురక వల్ల కాదు, గురక వాళ్ళకి ఎందుకు వస్తుంది అనే రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. దాన్ని ఏమంటాం అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఈ గురక పెట్టే దాన్ని మనం సైంటిఫిక్ గా కామన్ గా అది ఎవరికి ఉంటుంది అంటే ఒబేస్ ఇండివిజువల్ కు ఉంటుంది. లావుగా ఉండి షార్ట్ నెక్ ఉండి ఇవన్నీ ఉండేవాళ్ళు వాళ్ళకి కామన్ అది. సో అంటే ఆల్రెడీ వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళే ఉంటుంది కాబట్టి ఆ లావు వల్ల కూడా వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, రైట్. నెక్స్ట్ అంటే ఈ గురక అనేది పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే నీకు అబ్స్ట్రక్షన్ ఉంటుంది ఎయిర్వేలో. వీళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి త్రూ అవుట్ ద నైట్. ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల హార్ట్ రేట్ పెరగడము తగ్గడము, హార్ట్ రేట్ వేరియబిలిటీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో దానివల్ల వాళ్ళకి ఈ హార్ట్ డిసీజ్ రేట్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ ఈ ప్రాసెస్లో ఈ ఆక్సిజన్ ఫ్లక్చువేషన్స్ వల్ల వాళ్ళకి లంగ్లో బీపీ పెరగడము, బీపీ కూడా హై ఉండడము, రైట్. బీపీ ఒకవేళ ఆల్రెడీ బీపీ ఉండే వాళ్ళకి బీపీ కంట్రోల్ సరిగ్గా ఉండకపోవడము, ఒకవేళ ఆల్రెడీ షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉండకపోవడము. సో ఇది ప్రతి దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ క్యుములేటివ్ గా హార్ట్ అటాక్ ఛాన్సెస్ ని పెంచుతాయి వాళ్ళకి. ఇప్పుడు ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయింది. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజెస్ అనేటివి ఎలా ఉంటాయి? ఇప్పుడు డయాబెటీస్ ని మనం సైంటిఫిక్ ఫోరమ్స్ లో హార్ట్ డిసీజ్ కి ఈక్వలెంట్ గా కన్సిడర్ చేస్తాం. అంటే డయాబెటీస్ ఉంది అంటే నీకు హార్ట్ డిసీజ్ ఉన్నట్టే. ఓ మై గాడ్, అలా ఈక్వలెంట్ గా ట్రీట్ చేస్తాం మనం. ఓకే, అంటే దట్ సేస్ ఎంత హార్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ అంత ఎక్కువ అని వాళ్ళలో, రైట్. ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే బేసిక్గా ఈ డయాబెటీస్ ఉండి షుగర్ కంట్రోల్లో లేకపోయినప్పుడు నీకు ఆ కొలెస్ట్రాల్స్ అన్ని కూడా ఫ్లక్చువేట్ అవుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతాయి, దానివల్ల
బ్లడ్ వెజల్లో ఇన్నర్ లేయర్ ఫంక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల ఈ కొలెస్ట్రాల్ అన్ని అక్కడ డిపాజిట్ అవ్వడం జరుగుతుంది, బ్లాక్స్ ఏర్పడతాయి. యూనో సో అది డయాబెటీస్ అనేది స్ట్రాంగ్ రీజన్ ఫర్ హార్ట్ స్ట్రోక్స్. బేసిక్గా మనం రోడ్ పైన చూస్తే ఈ బజ్జీలు, సమోసాలు, పునుగులు నార్మల్గా ఒక కుకింగ్ ఆయిల్ని 3-4 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు రీహీట్ చేయొద్దు, చేస్తే ఫ్రీ రాడికల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, ఫ్రీ రాడికల్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి హార్ట్ని, అండ్ ఏ కైండ్ ఆఫ్ ఆయిల్ కన్జ్యూమ్ చేయడం అనేది హార్ట్ హెల్త్కి చాలా మంచిది, ఏ కైండ్ ఆఫ్ ఆయిల్ని అవాయిడ్ చేయాలి? యా, సో ఇది అంటే రీయూజ్ ఆఫ్ ఆయిల్ అనేది నార్మల్గా అందరు డైటీషియన్స్ దాన్ని వద్దని చెప్తారు. ఓకే, సో అది ఇందాక నువ్వు చెప్పిన రీజన్ వల్లే. సో ఆబ్వియస్గా ఏంటంటే అది మనకి హార్ట్ స్ట్రోక్ ఇన్సిడెంట్స్ అనేవి పెంచుతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి అంటే ఆయిల్స్ విషయానికి వస్తే ఒకప్పుడు అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ అని యూనో మనకి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఉండడం వల్ల అందరం కూడా ఒకే రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోవడం అనేది జరిగింది. సెలబ్రిటీ చెప్తున్నాడు బాగుంటుందేమో అంటే ఇప్పుడు నౌ కాన్సెప్ట్ ఈస్ చేంజింగ్. అంటే ప్రాబబ్లీ యూనో పార్ట్లీ ఆ రిఫైన్డ్ ఆయిల్ ఇవన్నీ కూడా అంటే డ్రివన్ బై యూనో అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, బట్ ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం అంటే నీ బాడీలో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్కి నీ ఫుడ్ కొలెస్ట్రాల్, డైట్ కొలెస్ట్రాల్, ఆ రెండింటికి ఇంకా లింక్ అసలు పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలా. అంటే నువ్వు ఎక్కువ కొలెస్ట్రాల్ తింటే నీ బ్లడ్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, నువ్వు తక్కువ తింటే తక్కువ ఉంటుంది. దిస్ లింక్ ఈజ్ నాట్ క్లియర్. ఓకే, సో బట్ వాట్ జనరలీ అంటే నౌ డైటీషియన్స్ ఆర్ రికమెండింగ్ ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కాకుండా అంటే న్యాచురలీ ప్రిపేర్డ్ ఆయిల్స్. ఓకే, కోల్డ్ ప్రెస్ కీప్ చేంజింగ్. అంటే డోంట్ యూజ్ ఓన్లీ ఒకే టైప్ ఆఫ్ ఆయిల్ ని కంటిన్యూస్ గా వాడకుండా యూ జస్ట్ కీప్ చేంజింగ్. యూనో లెట్స్ సే యూ హ్యావ్ రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, యూనో సమ్ the peanut oil or all these things, you know, keep changing oils so that different kind of nutrients different oils lo untayi. You will take all nutrients and quantity limit cheyamantaru. Generally, you know, they recommend, you know, less than 1 liter per person per month. So quantity limit chesi you keep changing oil. That is better way. So yeah, you can reduce incidence of heart problems. Sir, heart health కోసము డైలీ 1 పెగ్ ఆఫ్ వైన్, రెడ్ వైన్ తాగితే మంచిది అని చెప్తారు, అది నిజమేనా సార్? ఇది అంటే దీనికి బేసిస్ ఏంటి అని అంటే యూకేలో ఐ థింక్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద చేసిన స్టడీ అది. ఓకే, ఐ థింక్ ఇట్స్ నాట్ 1 peg, 2 pegs. ఓకే, సో అండ్ అది రెడ్ వైన్. సో ఆ స్టడీ చేసినప్పుడు యూనో వీళ్ళలో కొంచెం ఇన్సిడెన్స్ తక్కువ ఉంది అని బ్రాడ్ అబ్జర్వేషన్. ఓకే, సరే ఇప్పుడు దీన్ని మనం రికమెండేషన్లోకి తీసుకెళ్ళవచ్చా అంటే మీరు 2 pegs తాగండి అని అంటే ఎంతమంది 2 pegs ఆపుతారు? రైట్, సో దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. రైట్, సెకండ్, సరే నువ్వు 2 pegs తీసుకుంటావా, 2 pegsతో పాటు ఇంకేం కన్జ్యూమ్ చేస్తావు? ఏమేమి కన్జ్యూమ్ చేస్తారు? ఆయిల్, ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్. అంటే అక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్ విధానం కంప్లీట్ గా ఎలా ఉందో అలా అయితే మనకు ఓగోట్ అవుతుందేమో తప్ప దాంతో అడిషనల్ ఏమున్నా కూడా. సో మనం మంచింగ్ అన్ని వాడతారు కదా. ఓకే, సో నీకు ఈ 2 pegs తో మేబీ లెట్స్ సే ఒక 5% ప్రొటెక్షన్ వస్తుంది అనుకో. రైట్, ఇవన్నీ మంచి చేస్తే 10% రిస్క్ పెరుగుతుంది కదా. ఈవెన్చువల్లీ నీకు బెనిఫిట్ ఏమి ఉండదు. రైట్, సో అంటే ఆ పర్టికులర్ అబ్జర్వేషన్ని మనం అంటే మెడికల్గా పేషెంట్కి చెప్పాలా అని అంటే దట్స్ అన్ ఇండివిజువల్ డెసిషన్. నేనైతే రికమెండ్ చేయను. నో ఆల్కహాల్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్. నాన్ వెజిటేరియన్స్ తో కంపేర్ చేస్తే వెజిటేరియన్స్ లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు, హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటున్నారు. సో దీనికి రీజన్ ఏంటి సార్? అంటే ఓవరాల్గా అంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ మీరు కంపేర్ చేస్తే అఫ్ కోర్స్ ఐ థింక్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ ఉండేదానికి పాసిబిలిటీ ఉంటుంది. మెయిన్గా ఎందుకు అంటే ఇప్పుడు యానిమల్ ప్రోటీన్ అనేది, యానిమల్ ప్రోటీన్ మనం కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఇట్స్ సంథింగ్ సిమిలర్ టు అవర్ బాడీ, రైట్? ఎగ్జాక్ట్లీ బాడీ. సో
ఈ ప్రోటీన్స్ మన బాడీలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ క్రియేట్ చేసేదానికి పాసిబిలిటీ ఎక్కువ. ప్లాంట్ బేస్డ్ డైట్స్ ఆ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేయవు, బట్ యానిమల్ బేస్డ్ దే కెన్ క్రియేట్. సో అలా ఇప్పుడు మనకు కొన్ని స్టడీస్ చేసిన దాంట్లో అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చూస్తే కొన్ని అంటే HSCRP అని ఒక ఇన్ఫ్లమేటరీ మార్కర్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటే ఈ యానిమల్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. అది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళు తక్కువగా ఉంటాయి. అండ్ దట్ ఇన్ఫ్లమేటరీ మార్కర్ అంటే స్టడీస్లో చాలా క్లియర్గా తెలిసింది ఏంటంటే ఆ మార్కర్ ఎక్కువ ఉండే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దట్స్ హౌ వీ కెన్ కనెక్ట్. రైట్. సో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్. WHO రికమెండేషన్ ప్రకారం ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అరౌండ్ పర్ డే కి 5 grams ఆఫ్ సాల్ట్ కన్జ్యూమ్ చేయాలని. లెస్ దెన్ 5 grams. లెస్ దెన్. బట్ యావరేజ్ గా ఇండియాది 11 grams ఉంది. సో ఈ సాల్ట్ వల్ల హార్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సాల్ట్ మెయిన్ గా మనకి సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఇన్సిడెన్స్ ఆఫ్ బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ హై. ఓకే, బీపీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ సాల్ట్ తక్కువ తీసుకునే వాళ్ళు యాక్చువల్గా బీపీ తక్కువ ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు నీకు బీపీ నార్మలే అనుకో, అంటే 130/80. నువ్వు నీ సాల్ట్ ని రెడ్యూస్ చేస్తే నీ బీపీ విల్ కమ్ టు 120. నార్మల్ రేంజ్ లోనే నువ్వు లోయర్ సైడ్కి వస్తావు. సో ఈ బీపీ అనేది నీకు 115 కన్నా లో ఉంటే, అంటే నీకు ఎవ్రీ 5 mmHg లో ఉంటే నీకు హార్ట్ స్ట్రోక్ ఇన్సిడెంట్స్, బ్రెయిన్ స్ట్రోక్ ఇన్సిడెంట్స్ తగ్గుతాయి. ఎవ్రీ 5 mmHgకి సమ్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఓకే. సో నువ్వు 130లో ఉన్నా, 110లో ఉన్నా, 100లో ఉన్నా బీపీ నార్మలే. బట్ నీ ఛాన్స్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ 130గా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, 120లో ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది, 110లో ఉంటే ఇంకా తక్కువ ఉంటుంది. సో అది మెయిన్. నీకు సాల్ట్ మెయిన్గా నీ బీపీని ఎఫెక్ట్ చేస్తుంది. బీపీ ఫ్లక్చువేషన్స్ వల్ల నీ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అన్నీ ఎక్కువ ఉంటాయి. మనకు ఇన్ని గ్రామ్స్ తీసుకుంటాం అన్నది ఎట్లా సార్? అదే అంటే లైక్ ఏదైనా మెజర్మెంట్ ఇన్ని స్పూన్స్ అవి తీసుకోవాలని చెప్పి ఓవరాల్ ఫ్యామిలీకి కుక్ చేస్తారు కదా, అది మన ఇద్దరం ఆలోచిస్తే ఆన్సర్ దొరకదు. కుక్ చేసే వాళ్ళు ఆలోచించాలి ఎలా చేయాలనేది. ఫుడ్లో అంటే మీకు సాల్ట్ అనేది చాలా వేరియబుల్. అంటే నీకు ఫుడ్ కి టేస్ట్ తీసుకొచ్చే దాంట్లో సాల్ట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. మేజర్గా అవుతుంది. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఒక డిష్. ఓకే, నీకు 1 gram to 5 grams as an example, it gives same taste. Okay. Difference ఉండదా? Get that, lowest salt with the same taste అనేది కుక్ చేసే వాళ్ళు నేర్చుకోవాలి. మనం ఎంత ఆలోచించినా మనకి ఆన్సర్లు దొరకవు. నైస్ సార్. నీకు ఆ సేమ్ టేస్ట్ని నువ్వు ఎంత లోయెస్ట్ సాల్ట్తో తేగలవో అంత లోయెస్ట్తో తేగలగాల. మీన్ ఇట్స్ లైక్ ఎవ్రీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవాలి. ఓవరాల్గా పర్ పర్సన్ అలా వచ్చేటట్టు చేసుకుంటే దట్ ఈస్ బెటర్. సార్, ఎగ్స్ తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సో బేసిక్గా రోజుకి ఎన్ని ఎగ్స్ తినొచ్చు యావరేజ్ ఒక అడల్ట్? సో అందులో ఎన్ని ఎల్లోస్ వరకు తినొచ్చు? ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎ స్ట్రైట్ ఆన్సర్ టు ఇట్. ఓకే. దెర్ ఆర్, అంటే నీకు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేలో చెప్తారు నీకు. అది 2 eggs per day జనరలీ ఈస్ యాక్సెప్టెడ్. ఓకే, బట్ జనరల్గా ఏంటంటే దట్ వైట్ పార్ట్ ఈస్ బేసికలీ ప్రోటీన్ పార్ట్, ఎల్లో పార్ట్ ఈస్ బేసికలీ నీకు లైపిడ్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అంత మ్యాక్స్. సో జనరల్ రికమెండేషన్ అవాయిడ్, నీకు ఎల్లో పార్ట్ని అవాయిడ్ చేసి వైట్ పార్ట్ని ఎక్కువ తీసుకోమంటారు, తెల్ల గుడ్డుని ఎక్కువ తీసుకోమంటారు. అది 2 per day షుడ్ బి ఎ గుడ్ దిస్ థింగ్. కాకపోతే ఇప్పుడు మనం ప్రోటీన్ డైట్స్ అని కొన్ని చూస్తూ ఉంటాం. హై ప్రోటీన్ డైట్ అని వాడు ఒకేసారి 4-5 eggs తినడము, ఈ జిమ్ చేసేవాళ్ళు కూడా 4-5 eggs తినడము అలా చేస్తూ ఉంటారు. హానెస్ట్లీ ఐ డోంట్ రికమెండ్ దాట్. ప్రాబబ్లీ నేను మన బిగినింగ్ డిస్కషన్లో చెప్పాను కదా, జిమ్, మజిల్ గ్రోత్, హార్ట్ హెల్త్ బోత్ ఆర్ నాట్ సేమ్. నీకు జిమ్, నీ మజిల్స్ హార్ట్ హెల్త్ని అయితే ఇవ్వవు. హార్ట్ హెల్త్ని ఇచ్చేది ఓన్లీ
ఎరోబిక్ యాక్టివిటీ, రైట్? సో నువ్వు ఇప్పుడు ఇన్ని ఎగ్గులు తిన్న దానివల్ల నీకు మజిల్ పెరుగుతుందేమో కానీ బట్ హార్ట్ హెల్త్ ఏమవుతుంది అనేది గాడ్ నోస్. ఓకే, సో అందుకే ఫుడ్లో బెస్ట్ ఆన్సర్ ఏంటంటే నువ్వు ఏదైనా తిను, బట్ మోడరేషన్లో తిను. ఆ మోడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నీకు ఫుడ్ ఇంటేక్లో. అది మెయింటైన్ చేయగలిగితే దట్ ఈస్ బెస్ట్. సో నన్ను అడిగితే ఐఎమ్ వెజిటేరియన్, సో ఐ ఓన్లీ రికమెండ్ వెజిటేరియన్. సో అండ్ నాన్ వెజిటేరియన్ హానెస్ట్లీ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, సో ఇట్ ఇంక్రీజెస్ ఆబ్వియస్లీ స్ట్రోక్ రిస్క్. బేసిక్గా ఏ కార్డియాలజిస్ట్ని టచ్ చేసినా 2 వర్డ్స్ ఖచ్చితంగా వింటుంటాం. ఓకే, మీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, సో ఇట్లా అని చెప్పి. సార్ వాట్ ఈస్ గుడ్ కొలెస్ట్రాల్, వాట్ ఈస్ బ్యాడ్ కొలెస్ట్రాల్? దేనిలో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఫుడ్లో, ఏ దానిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది? యా, సి దిస్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఇప్పుడు మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాంట్లో లైపోప్రోటీన్స్ అంటాం. దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. LDL అంటాం, అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్. HDL అంటాం, హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఓకే, LDL అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఆ LDL ఎక్కువ ఉంటే నీకు ఆ బ్లడ్ వెజల్లో డిపాజిట్ అయ్యి సో అది బ్లాక్స్ ఫామ్ చేస్తుంది. HDL అనే దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఆ HDL ఎక్కువ ఉంటే ఈ డిపాజిట్స్ని యాక్చువల్గా అది తగ్గిస్తుంది, ఆపుతుంది, ప్రివెంట్ చేస్తుంది. సో మనకి లో LDL ఉండాలా, హై HDL ఉండాలా, రైట్? బట్ ఈ LDL HDL అనేది అదే ఫామ్లో ఫుడ్లో ఉండవు. ఓకే, అంటే నువ్వు ఫుడ్లో తీసుకున్నప్పుడు ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఫుడ్, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫుడ్ అనేది ఉంటుంది. ఫుడ్లో ఎలా చూస్తామంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. సో నువ్వు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేది ఎక్కువగా తీసుకుంటే దట్ ఈస్ మోస్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ దిస్ LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ రిలేటెడ్ లైపోప్రోటీన్స్కి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి తీసుకుంటే దట్ మోస్ట్లీ కన్వర్ట్స్, అంటే ఇంక్రీజెస్ యువర్ HDL గుడ్ కొలెస్ట్రాల్ కాంపోనెంట్. సో అట్లా అనమాట అది. సో ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది యానిమల్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ వాటిలో ఎక్కువ ఉంటాయి. సో దట్స్ హౌ అగైన్ దే ఆర్ రిలేటెడ్. హార్ట్ హెల్త్ ని మానిటర్ చేయడానికి ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిన కొన్ని బేసిక్ టెస్ట్లు. యా, సో యూజువల్గా అంటే మనం 40 years దాటిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రికమెండ్ చేస్తాం. బట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే 30-35 years నుంచే రికమెండ్ చేస్తాం. సో యూజువల్గా ఫర్ హార్ట్ హెల్త్ మనకి అంటే ఒక మెటబాలిక్ ప్రొఫైల్, అంటే షుగర్స్, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్స్ అండ్ HbA1c, నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్. సో ఇది మెటబాలిక్ ప్రొఫైల్. నెక్స్ట్ హార్ట్ బ్లడ్ వెజల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయనే దానికి ECG, ఎకో అండ్ TMT. సో దీస్ టెస్ట్ ఆర్ ఎనఫ్. ఇది ఎంత పీరియాడిక్గా చేయాలి అని అంటే జనరల్లీ వీ రికమెండ్ అరౌండ్ 1 to 1.5 years ఈజ్ ఎ గుడ్ టైమ్ టు రిపీట్. ఓకే, సో అది చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. హార్ట్ కేర్ కోసం ఒక 5 tips చెప్పండి అంటే ఏం చెప్తారు సార్? ప్రాపర్ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అవాయిడ్ స్మోకింగ్ ఆర్ ఎనీ డ్రగ్ అబ్యూస్, రైట్? అండ్ నెక్స్ట్ హ్యావ్ regular health checks with a physician. Okay, and next is meditation. Okay, ఈ 5 మనం ఫాలో అవుతే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అంటే ఎర్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. గుడ్ హార్ట్ హెల్త్ కోసం ఎక్సర్సైజ్ అంటే కార్డియో చెప్పారు కదా? ఎస్, ఎరోబిక్ ఎక్సర్సైజెస్, ఎదర్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్, స్విమ్మింగ్. ఓకే, ఇది అట్లీస్ట్ 30 to 45 minutes a day అండ్ 5 days a week. ఇది మనకి స్టడీస్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, దానివల్ల నీకు హార్ట్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. ఈ జిమ్లతో హార్ట్ హెల్త్ కి సంబంధం లేదు. జిమ్ లో కూడా సేమ్ బాడీ మూవ్మెంట్ ఉంటుంది కదా సార్? ఎందుకు జిమ్ లో ఇట్స్ మజిల్ గ్రోత్. ఇట్స్ మజిల్ గ్రోత్. మోస్ట్లీ జిమ్ కి ఎందుకు వెళ్తారు? వెయిట్ లిఫ్టింగ్, మజిల్ గ్రోత్, మజిల్ మాస్ ఇంక్రీజ్ చేసుకునే దానికి వెళ్తారు, రైట్? బట్ దాంట్లో కొందరు ఈ ఎరోబిక్ యాక్టివిటీ కూడా చేస్తారు. లైక్ మేబీ 1 day a week అలా నీకు ట్రెడ్మిల్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో
అది ఓకే. ఓకే. బట్ రెస్ట్ ఆఫ్ ద మసిల్ బిల్డింగ్ ప్రాసెస్కి హెల్త్కి దే ఆర్ నాట్ కనెక్టెడ్, దే ఆర్ నాట్ స్టడీడ్. అండ్ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మసిల్ బిల్డింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఏమేమి తింటారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొన్నిసార్లు పీపుల్ ఆర్ యూజింగ్ హార్మోన్స్ ఆల్సో టు ఇంక్రీజ్ దర్ మసిల్ మాస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ నాట్ గుడ్. నువ్వు మసిల్ బిల్డ్ చేసే ప్రాసెస్ నీకు హెల్త్ ఇస్తుంది అనుకుంటున్నావు, బట్ నువ్వు తీసుకునే ఫుడ్, నువ్వు చేసే అదర్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివన్నీ ఓకే, నీకు ఇది 1% ఇస్తే ఇది 15% బ్యాడ్ ఇస్తుంది, ఈవెన్చువల్లీ 14% నెగటివ్, రైట్? సో మసిల్ బిల్డింగ్ కి హార్ట్ హెల్త్ కి సంబంధం లేదు. సార్, ఈ షుగర్ అంటే లైక్ పర్టికులర్ గా ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సో వీటి వల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. సో ఎలా డిఫరెంట్? ఆబ్వియస్గా మోస్ట్ ఆఫ్ దీస్ ఎనర్జీ డ్రింక్స్ అన్ని అంటే దే కంటైన్ షుగర్ అండ్ కార్బోహైడ్రేట్ ఈజ్ నాట్ గుడ్. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే డయాబెటీస్ పెరుగుతుంది అండ్ హార్ట్ డిసీజ్ ఆటోమేటిక్ గా హార్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో చూసిన వాళ్ళకి హార్ట్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, ఆల్మోస్ట్ హాస్పిటల్ దాకా వెళ్లకుండా ఇంట్లోనే ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న చాలా క్లియర్ గా చెప్పారు. సో దట్ ఇది కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్లు ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని ఒకే చోట కంపేర్ చేసుకొని మీకు ది బెస్ట్ అనిపించిన హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఎవరికి బాగా ఉపయోగపడుతుందో మీకే బాగా తెలుసు. సో వెంటనే వాళ్ళతో షేర్ చేయడం మీ బాధ్యత. మీ ముందుకు మంచి కంటెంట్ తీసుకురావడం మా బాధ్యత. జై హింద్.